మమ్మ ఏంటి ఇల్లు మొత్తం ఇంత మెస్సీగా ఊడవలేదా? నా హెల్త్ బాగాలేదు ఆరాధ్య. మమ్మ నాకు ఆకలి అవుతుంది, ఇంకా వంట కూడా చేయలేదా? హెల్త్ బాగాలేదు. మమ్మ చెత్త వాళ్ళు వచ్చినట్టున్నారు, డస్ట్బిన్ మొత్తం చెత్త అయింది, తీసుకెళ్ళేసిరా పో. ఎన్నిసార్లు చెప్పాలి నాకు హెల్త్ బాగాలేదని? నువ్వే పోయి వేసిరా పో. ఐడియా. మమ్మ పక్కింటి పద్మ ఆంటీ సుజాత ఆంటీ నీతో మాట్లాడడానికి వచ్చినట్టున్నారు. ఆరాధ్య, ఈ పక్కింటి పద్మ అంటుంది చూడు, అది చాలా పిసినారి మనిషి. వాళ్ళ ఇంట్లో ఏమన్నా పప్పు అయిపోతే అక్కో కొంచెం పప్పు ఇయ్యవా అంటది, చక్కెర అయిపోతే అక్కో కొంచెం చక్కెర ఇయ్యవా అంటది, కరివేపాకు అయిపోతే కూడా అక్కో కొంచెం కరివేపాకు ఇయ్యవా. వాళ్ళ ఇల్లు గడవడానికి నేను ఏమన్నా ఇక్కడ కిరాణా నడుపుతున్నానా? ఇట్లాంటి వాళ్ళని చూస్తే అస్సహ్యం వేస్తుంది. ఇంకోసారి ఇట్లకెళ్ళి రాని, దాని మొహం మీదే చెప్తా, నా దగ్గర ఏం లేవని. అక్క బాతక్ ఓ ఈడునవా, కొంచెం కరివేపాకు ఇస్తావా అక్క? పద్మ రావే, ఆరాధ్యకు నీ గురించి ఆంటీ చాలా మంచిదని చెప్తున్నా. రా వచ్చి టీ తాగుదురా. ఆరాధ్య నువ్వు అక్కడ కూర్చోపోమ్మా. ఎక్కడ పెట్టినా మమ్మా ఏమైంది? ఎందుకు అట్లా అరుస్తున్నావు? మమ్మా అది నా బ్లాక్ కలర్ డ్రెస్ ఉండే కదా, అది మొత్తం వెతికినా ఏడగా అనిపిస్తలే. నువ్వేమైనా చూసినావా? వెతికినవా నువ్వు? ఏంటిది ఇది? మమ్మా నా ఎల్లో కలర్ రబ్బర్ కనిపించట్లే, నువ్వేమైనా చూసినావా? కనిపించవు, నీ కళ్ళకి ఏవి కనిపించవు. మరి మొన్న పోయిన నా గ్రీన్ డ్రెస్? మా అమ్మ హ్యాండ్స్లో నిజంగానే ఏదో సూపర్ పవర్ ఉంది. సూపర్ పవర్ ఏం లేదు, కొంచెం అటు ఇటు వెతికితే కనిపిస్తుంది. ఇంత పెద్ద స్టేజ్ మీద నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. నా పర్ఫార్మెన్స్ మీకు గనక నచ్చినట్లయితే నాకు ఓటేయండి. చూస్తూనే ఉండమ్మా, నువ్వు ఇట్లా ఫోన్ చూస్తూనే ఉండు. అరే దేవుడా, ఇట్లా 24 గంటలు ఫోన్ చూసేటోళ్ళని నేను ఎవ్వరిని చూడలే. ఎప్పుడు ఫోనేనా? ఏమన్నా చదువుకుందాం అనేది ఉందా అని 24 గంటలు ఫోను ఫోను ఫోను. కార్తీక దీపంలో డాక్టర్ బాపు దీపాన్ని వెళ్ళిపోమనే ఎపిసోడ్.
ఆ. మమ్మా ఏంటిదే ఎందుకు అరుస్తున్నావు? ఈ పల్లీలు కాల్చడానికి వస్తలేదు, కొంచెం కాల్చేస్తావా? ఏంటిదో ఏమో ఇంత పెద్దగా అయినో పల్లీలు కాల్చడానికి కూడా వస్తలేదు. అందుకే ఇంట్లో పనులు నేర్చుకోమనేది. జరుగు. ఈరోజు సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తుంటే నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. అసలు గూస్ పింపుల్స్ గురించి ఆలోచిస్తుంటే మళ్ళా గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. ఇప్పుడు నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు, నేను ఒక కారణ జన్ముడిని. నేను ఏమైంది మమ్మా? అదెందుకు తీసుకున్నావు? అయిపోయింది అది. ఏంటిది అయిపోయిందా? ఒక్క నిమిషం ఆగు. చూసినావా, ఇంకా 2-3 డేస్కి వస్తుంది. అన్ని వేస్ట్ చేసుకుంటూ ఉంటావు. ఎట్లా వాడాలనో తెలియదు నీకు. పట ఏం మనిషివో ఏమో. థ్యాంక్స్ మమ్మా. అయ్యో, మీ మమ్మీ వాళ్ళలో ఇట్లాంటి సూపర్ పవర్స్ ఎప్పుడూ తక్కువ అంచనీయొద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్ కూడా చేయండి. కామెంట్ ఏం చేస్తారు? మీ మమ్మీ వాళ్ళలో ఏ సూపర్ పవర్ ఉందో అది కామెంట్ చేయండి. పార్ట్ 2 కోసం లైక్ చేయండి. ఎంజాయ్ ది బ్లూపర్స్. బాయ్. యాక్షన్. నేను వెయ్యాను, పట్టుకో ఈడొచ్చి. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? యాక్షన్. అరే పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అమ్ముకు డుమ్ముగా అమ్మాయి డుమ్మ, అమ్ముకు డుమ్ముగా అమ్మాయి డుమ్మ, అమ్ముకు డుమ్ముగా అమ్మాయి డుమ్మ.